భగవద్గీత 2వ అధ్యాయము 4వ శ్లోకం నుండి 9వ శ్లోకం వరకు మనము ఈరోజు చర్చిద్దాము. ముఖ్యమైన అంశము అర్జునుడు భగవంతుడికి శరణాగతి పొందడానికి గల కారణాలు. ఆ విషయం మీద ఈరోజు మనం చర్చిద్దాము. ముందుగా మనం గురు అండ్ కృష్ణుడి యొక్క ప్రార్థనలతో ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాణి పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद् भगवद गीता की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. సమావేత భక్త బృందకి జై. మరి ఒకసారి భక్త బృందులందరికీ కూడా నా యొక్క కోటి కోటి దండవత్ ప్రణామాలు. మీ అందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి భగవద్గీత 2వ అధ్యాయము 4వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ఈరోజు అర్జునుడు భగవంతుడికి శరణాగతి పొందడానికి గల కారణాల మీద మనం చర్చిద్దాము. ఇప్పుడు 4వ శ్లోకం నుంచి నేను ప్రారంభిస్తాను. మీరు కూడా భగవద్గీత ఫాలో చేయొచ్చు. మీరు అర్జున ఉవాచ కథం భీష్మామహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన శిశుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. 5వ శ్లోకం. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్ష్యం అపీహ లోకే అత్వార్ధకామాంస్తు గురూని హైవ భుంగీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. 6వ శ్లోకం. నా చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయో యదివా నో జయో యుః యానేవ హత్వా న జిజీవిషామ స్తేవ స్థితా ప్రముఖే దార్తారాష్ట్రాః. 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఓకే. 9వ శ్లోకం. సంజయోవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. సో ఈరోజు మనము ముఖ్యంగా అర్జునుడి ఈ శ్లోకాల ద్వారా మనందరికీ కూడా భగవంతుడి కృపను ప్రసాదించడానికి కొరకు, అతని లోపల ఉన్నటువంటి సందేహం అనే రాక్షసులను సంవరించడానికి కొరకు భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఓ శత్రు సంహార, ఓ మధుసూదన. అంటే కృష్ణుడు ద్వాపరయుగ లీల చేస్తున్నప్పుడు ఎంతో మంది బాల్యం నుండి ఎంతో మంది శత్రువులను సంహరించి బృందావన వాసులను రక్షించాడు. అంతేకాకుండా మథుర లీలలో కంసుని సంహరించాడు. బృందావన లీలలో పూతన, అగాసుర, బకాసుర, తర్వాత ద్వారకా లీలలో ఆయన రాజుగా ఉన్నప్పుడు శిశుపాలుని, తర్వాత ఇంకెంతో మందిని తన భక్తుల ద్వారా మహాభారత యుద్ధంలో అర్జునుడి ద్వారా ఎంతో మందిని సంహరింపజేస్తాడు.
సో అదే విధంగా అర్జునుడు తన లోపల అంటే తన హృదయంలో దేహ చైతన్యంతో కూడుకున్నటువంటి సందేహ రూపంలో ఉన్న రాక్షసులను సంహరించుమనే ఉద్దేశంతో ఇక్కడ ఈ శ్లోకంలో స్పెషల్ గా శత్రు సంహార, అంతేకాకుండా మధుసూదన, మధు అనే రాక్షసుని అర్జున్ మధు అనే రాక్షసుని కృష్ణ భగవానుడు సంహరించాడు కాబట్టి భగవంతుని వేడుకుంటాడు, ప్రభు మీరు రాక్షసులను సంహరించడంలో ఎక్స్పర్ట్ కాబట్టి నా హృదయంలో కూడా ఆ రాక్షస భావాలతో కూడుకున్నటువంటి ఎన్నో సందేహాల రూపంలో నన్ను చాలా సతమతం చేస్తా ఉన్నాయి, దుఃఖాలకు గురి చేస్తా ఉన్నాయి. సో నేను ఏ విధంగా ఇప్పుడు ఆ ధర్మాన్ని నిర్వర్తించాలా అనేది నాకు చాలా అర్థం కావడం లేదు, కాబట్టి నన్ను రక్షించండి అనే ఉద్దేశంతో భగవంతుని సంబోధిస్తున్నారు. మరి ఇప్పుడు అర్జునుడి యొక్క సందేహాలు ఏంటి, అర్జునుడు భగవంతుని శరణాగతి పొందడానికి కారణాలు ఒక్కొక్కటిగా మనం చూద్దాము. అర్జునుడికి ముఖ్యంగా పూజనీయులైనటువంటి వారు భీష్ముడు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్దగా చేశాడు, ఎందుకంటే తండ్రి లేడు పాండవులకు. సో తండ్రి పాత్రను భీష్ముడే చాలా చక్కగా పోషిస్తూ వాళ్ళని అన్ని రంగాల్లో ధర్మ విషయంలో, తర్వాత వాళ్ళని విలువిద్య విషయంలో కానీ ప్రతి వాళ్ళకు చక్కని విద్యా బోధనలు వాళ్ళకు నేర్పించడము. మరి ఇంకా విలువిద్య యుద్ధ నైపుణ్యం వచ్చి ద్రోణాచార్యుడు వారు వీళ్ళిద్దరు కూడా అర్జునుడికి చాలా పూజనీయులు, వాళ్ళు గౌరవనీయులు, పెద్దలు. మరి వారిని ఇప్పుడు ఎలా నా బాణాలతో నాకు నేర్పించిన వాళ్ళు, నేను ఇంత పెద్దగా ఈ పొజిషన్ లో ఉండడానికి కారణమైనటువంటి వీరిద్దరిని ఎలా నేను బాణాలతో ఎదుర్కొనాలి, ఇది అర్జునుడికి పెద్ద సమస్య. మరి ఈ సమస్య నుంచి ఆయన ఎలా సులభంగా బయటపడాలి అనే దాని గురించి కృష్ణుని శరణాగతి పొందుతున్నాడు. ఒకవేళ ఆయన సందేహం ఏంటంటే పెద్దలు కాబట్టి మనం మామూలుగా అయితే సరే వాళ్ళు యుద్ధం గురించి మాట్లాడుతున్నారు కదా ప్రభుజీ, మరి ఇక్కడ మన నిజ జీవితంలో మనందరి భక్తులకు ఏ విధంగా తీసుకోవాలి, మనం ఇంట్లో మన పర్సనల్ ఫ్యామిలీ విషయంలో మాట్లాడితే ఖచ్చితంగా మన ఇంటి పెద్దలు ఎనీ టైం వాళ్ళు ఎటువంటి స్థితిలో కూడా వాళ్ళు పూజకు అర్హులు. వాళ్ళు మనని ఒకరు నిందించినా, వాళ్ళు మనని శిక్షించినా వాళ్ళు మనకు పూజకు అర్హులు. వాళ్ళు మన పైన దాడి చేసిన ఎదురు దాడి మనము చేయడానికి వీల్లేదు, ఎందుకు వాళ్ళు మనకు పెద్దలు. గురువుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. మనం వాగ్వివాదానికి దిగకూడదు మన పెద్దల పైన, అది అర్జునుడు నేర్చుకున్నటువంటి సంస్కారము. అని ఇక్కడ అర్జునుడు ఉన్నటువంటి స్థితిని మర్చిపోయి వాళ్ళని చూడంగానే ఒకేసారి తన యొక్క ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ అర్జునుడు ఉన్నది వృత్తి ధర్మము, వర్ణ ధర్మము. తన క్షత్రియుడు అంటే క్షత్రియుడు అన్నప్పుడు బ్రాడర్ వేలో రాజు అంటే రాజ్యం మొత్తానికి తండ్రి, ఆయన రిలేషన్ మొత్తం ప్రజలందరికీ సంబంధించింది. కానీ ఇక్కడ యుద్ధ భూమిలోకి వచ్చి తన రిలేషన్ ప్రజా నాయకుడు రాజుగా మర్చిపోయి వాళ్ళని చూసేసి తన పర్సనల్ రిలేషన్ గుర్తు తెచ్చుకొని వీళ్ళని ఎలా నేను చేయాలని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒకవేళ నా పొజిషన్ లో కృష్ణ మీరు ఉంటే మీ గురువు అయినటువంటి సాందీపని మునిని, తర్వాత ఉగ్రసేనుని, మీ తాతగారిని ఉగ్రసేనుని సేమ్ కంపేర్ చేసుకున్నాడు. మా తాతగారు భీష్ముడు, మరి మీ తాతగారు ఉగ్రసేనుడు, మా గురువు గారు ద్రోణాచార్యుడు, మీ గురువు గారు సాందీపని ముని, వాళ్ళని మీరు సంహరిస్తారా, మరి ఇదే సిచ్యువేషన్ ఎదురవుతే మీరేం చేస్తారు అనే ప్రశ్నలు భగవంతుడి ముందు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇంకా అర్జునుడు ముందుకెళ్తూ ఏమంటున్నాడంటే ఇక్కడికి వచ్చింది ఏంటంటే వాళ్ళని సంవరించి దాంతో వచ్చే ఆనందాన్ని నేను ఎలా అనుభవించాలంటే వాళ్ళ జీవితాన్ని ఫనముగా పెట్టి నేను సుఖాన్ని అనుభవించేదానికంటే భిక్షమెత్తుకుంటూ జీవితం గడపాలి కదా, ఏముంది. సో మనం అందరం కూడా ఈ జానుడి పొట్టను లేకపోతే ఈ శరీరాన్ని పోషించడానికి కొరకు 24 hours పనిచేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి దానికంటే వాళ్ళని సంవరించి సుఖపడే దానికంటే భిక్షమెత్తుతూ ఈ లోకంలో జీవించడం ఉత్తమం నాకు అనిపిస్తుంది. ఇది మన ఫ్యామిలీ లెవెల్లో అయితే చాలా మంది ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఈ సంపద కొరకు, ఆస్తుల కొరకు, పేరు ప్రతిష్ట కొరకు, పదవుల కొరకు ఒకరినొకరు సంవరించుకుంటారు, ఒకరినొకరు చాలా హింసిస్తా ఉన్నారు. ఇది అర్జునుడి ఇక్కడ ఆ విధమైనటువంటి
ప్రశ్నని కృష్ణుడు ముందు ఉంచారు. ప్రాపంచిక లాభము కోరుతున్న వాళ్ళు వచ్చేది ఎందుకు? ప్రాపంచిక లాభం. మరి నేను కూడా దాని కొరకే. వాళ్ళు మమ్మల్ని సంహరించడానికి వచ్చారు. దేని నుంచి? సో ఎదుటి రాజు నుంచి, కౌరవుల పక్షం నుంచి వచ్చారు. దేనికి? వాళ్ళు కూడా కోరుతుంది ప్రాపంచిక లాభమే. మేము కూడా రాజ్యం గురించి వచ్చాం. కానీ నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ ప్రాపంచిక లాభం, భౌతిక లాభము, భౌతిక సుఖాల కొరకు నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ పూజనీయులైనటువంటి వారిని చంపి మేము సుఖాలని అనుభవించగలుగుతామనేది నాకు అది ఉచితము అనిపించట్లేదు అని అర్జునుడు కృష్ణుడు ముందు ఈ ప్రశ్నను కూడా ఉంచడం జరిగింది. తర్వాత మనకు శాస్త్రం, అర్జునుడికి శాస్త్రం తెలియదు కాదు, శాస్త్ర ప్రకారం ఒకవేళ వాళ్ళు వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి దుర్మార్గముల వైపు దుర్మార్గమైన కార్యంలో నెలకొని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వాళ్ళు ధర్మంపై ఆక్రమణ చేయడానికి వస్తే అప్పుడు అటువంటి గురువుల్ని, అటువంటి పెద్దల్ని త్యజించాలి, కాదనట్లేదు. సో ఇది అర్జునుడికి కూడా తెలుసు. సో ఎందుకు వాళ్ళు దుర్మార్గం సైడ్ ఉన్నారు అంటున్నారంటే, వాళ్ళు వాళ్ళ యొక్క భౌతిక లాభాల కొరకు, ద్రోణాచార్యుడు ఫ్యామిలీని పోషించడానికి కొరకు, భీష్మ పితామహుడు మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళు పెట్టే భోజనాన్ని, వాళ్ళు ఇచ్చేటువంటి వసతిని అనుభవిస్తూ ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం వల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు దుర్మార్గులు, అధర్మంతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళు పెట్టే భోజనం కూడా అధర్మమైంది. మరి అటువంటి వాళ్ళను శాస్త్రం ఏం చెప్తుంది? అటువంటి గురువుని త్యజించవచ్చు, అటువంటి బంధువుల్ని కూడా త్యజించవచ్చు. వాళ్ళు నిజమైనటువంటి బంధువులు కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు గురువు స్థానాన్ని కోల్పోతారు, తర్వాత పెద్దలు అనే స్థానాన్ని కోల్పోతారు. అయినా కూడా ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఓకే వాళ్ళని సంహరిస్తే అంటే ఆయన అర్జునుడు ఇక్కడ దేహంతో పర్సనల్ రిలేషన్ లాగానే చూసుకుంటున్నాడు. ఓకే అక్కడ సంహరిస్తే అంటే నేను ఒక రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ యుద్ధానికి వచ్చాననే విషయాన్ని మర్చిపోయి, మేము ఒక ఫ్యామిలీ కదా, వాళ్ళని సంహరిస్తే మేము ఐదుగురం సుఖపడడం మా ఫ్యామిలీస్ కదా అని ఆలోచిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం కూడా ఆలోచించవచ్చు. ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఫ్యామిలీలో పెద్దల్ని వాళ్ళని గౌరవించాలి. సపోజ్ ఇదే ఫ్యామిలీ కాకుండా ఒక ఇంట్లో మనము డ్యూటీ చేస్తూ సో లైక్ మన దేశాన్ని రక్షించే బాధ్యత కుమారుడికి వచ్చింది. సో దేశాన్ని రక్షించడం అంటే కొన్నిసార్లు మనం ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ సొంత ఫ్యామిలీలోనే వాళ్ళు దుష్ట దుర్మార్గులు, క్రిమినల్స్, టెర్రరిస్ట్ లాగా మారిపోతూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు సో పెద్ద ఇన్స్పెక్టర్ లేకుంటే వాళ్ళని శిక్షించేటువంటి పొజిషన్ ఉన్నాడు అనుకోండి, దొరికింది ఎవరు అక్కడ? కళ్ళ ముందు వాళ్ళ సొంత బంధువే. కానీ అక్కడ అరే ఫ్యామిలీ రిలేషన్ ని మర్చిపోయి అతను దేశ ద్రోహిగా ముద్రింపబడ్డాడు. అప్పుడు అతను ఏం చేయాలా? ఈయన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా శిక్షించాలి. ఇక్కడ కూడా అర్జునుడి బాధ్యత అది. కానీ అర్జునుడు దేశానికి ప్రాతినిధ్యము లేదంటే భగవంతుడికి, క్షత్రియుడు రాజు ఉన్నప్పుడు భగవంతుడి ప్రాతినిధ్యాన్ని మర్చిపోయి తన యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఈ ప్రశ్నని కృష్ణుడి ముందు పెట్టడం జరిగింది. అంటే భగవంతుడికి శరణాగతి పొందడం, ప్రభు నేను మీకు శరణాగతి పొందడానికి ఈ ప్రశ్నలు, ఈ ప్రశ్నలకు సమాధానం నాకు దొరకట్లేదు, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది అర్జునుడికి అర్థం కాని విషయాలవి. అంతేకాకుండా ఇంకా ప్రశ్నలు ఈ భగవంతుడికి శరణాగతి పొందడానికి ఇంకా భగవంతుడి ముందు సందేహాలనే రాక్షస రూపంలో భగవంతుడి పద్మాల దగ్గర పెడతా ఉన్నాడు. ఇంకోటి ఏమంటున్నారు? వారిని జయించడము లేదా వారిచే జయింపబడము ఏది ఉత్తమమో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళని జయించడం అంటే సంహరించాలి, లేదా వారు మమ్మల్ని జయింపబడటము అంటే వాళ్ళు మమ్మల్ని జయించడం, ఈ రెండిట్లో ఏది ఉత్తమమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము జయించాలంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రులను వధిస్తే మేము జయించడం, కానీ అలా వాళ్ళందరినీ సంహరించిన తర్వాత మేము జీవించి ఉన్నా కూడా అంత పెద్ద ప్యాలెస్ లో మేము ఐదుగురము, సో మాది పెద్ద ఫ్యామిలీ, కానీ ఐదుగురమే ఉండటము అది నాకు వ్యర్థం అనిపిస్తుంది. దాంట్లో పెద్ద ఆనందము అనిపించట్లేదు. దానికంటే బెటర్ నాకు అనిపిస్తుంది, ఓకే వాళ్ళు దేని కొరకు వచ్చారు? లౌకిక లాభాల కొరకు, అంటే భౌతిక లాభం అంటే
రాజ్యాన్ని అనుభవించాలా, భోగాలను అనుభవించాలా. వీళ్ళు వచ్చిన వాళ్ళు మా తాతగారు, గురువు గారు కూడా వాళ్ళు కూడా ఆ భోగాల్లో పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే వాళ్ళ సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ భోగాలను అనుభవించడానికి కొరకు వాళ్ళు గెలిస్తే వీళ్ళు కూడా అనుభవిస్తారు. మేము గెలిస్తే వాళ్ళు చనిపోవాలా. కానీ దానికంటే బెటర్ మేము చనిపోకుండా వాళ్ళు కూడా జీవించేట్టుగా ప్లాన్ ఏంటంటే, మేము ఒకవేళ ఈ యుద్ధ భూమిలోంచి విరమించి ఒకవేళ ఏదైనా భిక్షాటన చేస్తూ మేము బ్రతికితే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది అని ఆయన ప్రపోజల్ పెట్టాడు. ఒకవేళ అతడు శత్రువుని జయించకపోతే భిక్షాటన అతనికి జీవిక అవుతుంది. కానీ క్షత్రియుడికి యుద్ధంలో వీర మరణమైన బెటర్ ఏమో కానీ భిక్షాటన అనేది శత్రువుడు మన క్షత్రియుడు ఊహించినటువంటిది. కానీ ఇక్కడ అర్జునుడి యొక్క గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఆ యుద్ధానికి వచ్చి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ యుద్ధానికి వచ్చి వాళ్ళ పట్ల అంత జాలి చూయిస్తూ, అంటే చూడండి, అర్జునుడు గొప్ప జ్ఞాని, అంతేకాకుండా గొప్ప భక్తుడు. ఈ రెండు భక్తుడు కావాలంటే జ్ఞానము, వైరాగ్యము. సో ఇంత యుద్ధ భూమిలో గెలిచే కెపాసిటీ ఉంది. సాక్షాత్ మాధవుడే వాళ్ళ పట్ల ఉండి గెలిపించడానికి వచ్చిన అర్జునుడు వాళ్ళ పట్ల ఆ యొక్క సంపదల పట్ల, భౌతిక భోగాల పట్ల వైరాగ్యంతో లేదు, పోనీలే వాళ్ళు అనుభవించినా పర్వాలేదు, మేం భిక్షమెత్తి జీవించాలి. చూడండి, అంత సంపత్తి మన దగ్గర ఉన్న సంపత్తిలో చాలా లీస్ట్ పర్సెంట్ కూడా దానం చేయాలంటే మనం చాలా వెనక ముందు 10 సార్లు ఆలోచిస్తాము. అర్జునుడు ఇక్కడ ఎంత ఉదార స్వభావంతో ఆయన, అంటే దానికి ఆయన గొప్ప భక్తుడు, స్పెషల్లీ మోక్షానికి అర్హత కలిగినటువంటి భక్తుడు అనడానికి జ్ఞానము, వైరాగ్యంతో కూడుకున్నటువంటి భక్తుడు అర్జునుడు. కాబట్టి ఇక్కడ మనము అర్జునుడు మోక్షానికి చాలా ఆయన అర్హత సంపాదించడం జరిగింది. ఎందుకంటే ఇంద్రియాలను ఆ విధంగా ఒకేసారి చాలా ఫెరోషియస్ గా వచ్చి యుద్ధం చేస్తానని వచ్చి ఒకేసారి ఆ ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసి, లేదు పర్వాలేదు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనము కంప్లీట్ గా వాళ్ళు ఎన్నో కష్టాలను పెట్టారు. ఆ కష్టాలను ఒకేసారి మర్చిపోయి వాళ్ళకు అంత సులభంగా క్షమించి వాళ్ళకు రాజ్యాన్ని ఇవ్వడానికి కూడా అర్జునుడు వెనకాడట్లేదంటే అది అర్జునుడిలో ఉన్నటువంటి గొప్ప భక్తిని మనం గ్రహించవచ్చు. అంత గొప్ప భక్తి కలవాడే మోక్షానికి అర్హుడు అవుతాడు అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. ఇంకా అర్జునుడు ఇప్పుడు 7వ శ్లోకంలో స్వామి నన్ను మీ శిష్యులాగా, అంటే ఇప్పటి వరకు ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. అర్జునుడికి భగవంతుడు ఇంకా స్నేహితుడు లాగా మాట్లాడుతుంటే సమాధానం భగవంతుడి నుంచి రాలేదు. ఇప్పుడు అర్జునుడు చాలా తెలివిగలవాడు, జ్ఞాని, ఆలోచించి సో నిజంగా నేను భగవంతుడి నుంచి దివ్యమైనటువంటి సందేహ నివృత్తిని పొందాలి అంటే తప్పకుండా నేను భగవంతుడికి ఆ కృష్ణుని గురువుగా స్వీకరించినప్పుడు మాత్రమే నాకు శిష్యుడిలాగా భగవంతుడు సాయం చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఈ శ్లోకం ద్వారా భగవంతుడిని అర్జునుడు వేడుకుంటున్నాడు. ప్రభు, నేను మీకు శిష్యుడను, శరణాగతుడను, నన్ను దయచేసి రక్షించండి. నా లోపల ఉన్నటువంటి సందేహాలనే దాని ప్రవాహాన్ని, ఎలాగైతే వర్షాకాలంలో సో బీభత్సమైనటువంటి వరదలు సముద్రంలో కలవడానికి ఎంత వేగంతో పరిగెడతా ఉంటాయి, అలా నా లోపల నాకు దుఃఖాన్ని, అశాంతిని ఇస్తున్నటువంటి ఈ సందేహాల యొక్క నివృత్తిని, అంటే నేను ధర్మం ఏది, అధర్మం ఏది, నేను నా తక్షణ కర్తవ్యం ఏది నేను తెలుసుకోలేకపోతున్నా. దానికి కారణము నా లోపల ఉన్నటువంటి లోభం అనే దోషము. దానివల్ల నా ధర్మ విషయంలో మోహం చెంది నా శాంతిని కోల్పోయి ఉన్నాను. దయచేసి నాకు ఏది ఉత్తమమో మీరు నన్ను ఆదుకోండి. నా లోపల ఉన్నటువంటి ఈ అశాంతికి కారణమైనటువంటి సందేహాలను తొలగించండి అని వేడుకుంటున్నాడు. దీని ద్వారా మనం కూడా, ఇదైతే ద్వాపర యుగంలో జరిగింది, ఒకవేళ మన నిజ జీవితంలో ఇటువంటి ఫ్యామిలీ లైఫ్ లో కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, లేదా అఫీషియల్ లైఫ్ లో కానీ, లేదంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మనము కలతలు, మోహానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
సో దాని నుండి మనము ముక్తిని అంటే దాని నుంచి రిలీఫ్ అవ్వాలంటే తప్పకుండా అర్జునుడు ఎలా అయితే ప్రామాణికమైనటువంటి కృష్ణం వందే జగద్గురు, కృష్ణుని మించినటువంటి గురువు లేడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడి యొక్క పరంపరలో వచ్చినటువంటి ప్రామాణిక గురువుని దరిచేరి ఆ గురువు ఎలా ఉండాలా, సకల శాస్త్ర జ్ఞానాన్ని, తర్వాత ఆ గురువు తన గురు పరంపరలో శరణాగతి పొందిన వాడై ఉండాలి. ఈ విషయాన్ని సకల శాస్త్రాలు బోధిస్తున్నాయి. సో ఆ గురువు గారు ఎలా ఉండాలి అంటే ఆయన లోభి అయి ఉండకూడదు. లోభి అంటే తన జీవిత సమస్యల గురించి తను దాని యొక్క సొల్యూషన్ తెలుసుకోకుండా ఆ జీవిత సమస్యల్లో సతమతమవుతూ చాలా బాధలకు గురవుతున్నటువంటి వాడిని లోభి అంటారు, లేదా కృపణ అంటారు. తన జీవిత సమస్యలను చాలా సులభంగా తొలగించుకొని మార్గం అంటే భగవంతుడికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు బ్రాహ్మణ అంటారు. అంటే భగవంతుడి శరణాగతి పొంది ఈ భౌతిక జీవితం ఉన్నటువంటి నిజమైన సమస్యలు ఏంటంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి, జన్మించడము, మృత్యువు, ముసలితనం, వ్యాధులు, వీటి గురించి ఎవరైతే తెలుసుకొని జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం, ఈ సంసార సాగరంలో ఎన్నో లక్షల కోట్ల జన్మలు మనం ఎత్తాము, ఎన్నో లక్షల కోట్ల సార్లు మనం మృత్యువుని పొందాము, ముసలితనము, తర్వాత వ్యాధులకు గురయ్యాము. ఇవి నిజమైనటువంటి సమస్యలు. వీటి నుంచి మనం ఎలా బయటపడాలి అని మనము ఆధ్యాత్మిక ఆచార్యుని మనము ఆశ్రయించడానికి మనము శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఆశ్రయించాలి. దానికి మనకు భగవంతుడు భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకంలో చెప్తున్నారు ఎలా ఆశ్రయించాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వదర్శి గురువు గారు యొక్క శాస్త్రాల సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఆయన జీవిస్తూ ఇతరులకు ఆ శాస్త్ర జ్ఞానాన్ని బోధిస్తూ శాస్త్ర ఆధారితంగా వాళ్ళను జీవింప చేసేవాడు నిజమైనటువంటి గురువు. అటువంటి గురువును దరిచేరి మనం మన జీవితం యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలి. సో కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రజెంట్ సమాజంలో కానీ ద్వాపర యుగంలో కూడా కౌరవుల యొక్క ముఖ్య జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏముండే, కుటుంబము, సంఘము, దేశము. సో వీటిని అనుభవించాలి. కానీ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, కుటుంబం కొరకు పాటుపడుతూ ఉంటారు చాలా మంది. సంఘం గురించి ఆ సంఘం ఈ సంఘం, ఆ సంఘానికి ఏదో పదవి ఉంటుంది సంఘాలను ఉద్ధరించడానికి, లేదా దేశము కొరకు వాళ్ళ అమిత అనురాగము, వీటి పట్ల ఎవరికైతే అనురాగము అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళని కృపణులు, లోబులు అంటారు. దాని తర్వాత ఇంకేం చెప్తున్నారు, స్పర్శ. ఫ్యామిలీ అన్నప్పుడు గృహస్థ జీవనం కారణంగా భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల పట్ల అనురక్తులై ఉంటారు. మరి ఇవే మనని బంధిస్తూ ఉంటాయి. మనందరం కూడా ఈ భౌతికమైనటువంటి బంధాలతో అనురక్తులు కాకుండా ఈ భౌతిక బంధాలలో అనురక్తులే మనం ఏం చేస్తాం, నేను రక్షించాలి నా ఫ్యామిలీని, లేకుంటే నన్ను మా నాన్న కానీ లేకుంటే మా అన్న తమ్ములు రక్షిస్తారు, ఇంకెవరో భౌతికమైనటువంటి వ్యక్తులు రక్షిస్తారని వాళ్ళతో మనము అనురాగాన్ని పెంచుకుంటూ ఉంటాము. కానీ ఈ సంసారంలో మనని భౌతిక వ్యక్తులు కానీ భౌతిక విషయాలు ఏవి కూడా మనం రక్షించలేవు అనే విషయాన్ని మనం ఎవరి ద్వారా తెలుసుకోగలుగుతాము, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుడు ఈ యొక్క భగవద్గీత ద్వారా మనకు బోధిస్తాడు. మనము సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే భగవంతుడికి ప్రామాణిక గురువు ద్వారా మనం శరణాగతి పొందుతామో భగవంతుడు మనని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే భగవద్గీతలో భగవంతుడు మనకు బోధించాడు, అనన్యాసింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నిత్య నిరంతరము నా యొక్క చింతనలో జీవితాన్ని గడుపుతారో, అన్య చింతన లేకుండా కేవలం భగవత్ చింతనలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యోగక్షేమాలను నేను చూసుకుంటానని భగవంతుడు భగవద్గీతలో బోధించడం జరిగింది. అందు గురించే అర్జునుడు చాలా తెలివిగలవాడు, బుద్ధిమంతుడు. కాబట్టి ఇంకా ఎవరిని ఆశ్రయించకుండా భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందాలి. భగవంతుడు ఒక్కడు మాత్రమే ఇప్పుడు నా యొక్క సందేహ నివృత్తి, నా అశాంతి నుంచి పరమశాంతిని
ప్రసాదించగలుగుతాడు అని భగవంతుడి శరణాగతి పొందుతున్నాడు. ఇంకా నెక్స్ట్ మరి ఎటువంటి గురువుని మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రజెంట్ యుగంలో అర్జునుడైతే కృష్ణుడిని పర్ఫెక్ట్ గా ఇంకా ఎటువంటి సందేహం లేకుండా శరణాగతి పొందాడు. మరి మనము 8వ శ్లోకం ద్వారా ఎలా ఎవరిని శరణాగతి పొందాలి, ఎందుకు శరణాగతి పొందాలి, ఎందుకు మనం గురువుల్ని ఆశ్రయించాలి అనేది ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. ఎవరి ఇంద్రియాలు, మన ఈ దుఃఖానికి బాధలకు కారణం మన ఇంద్రియాలు. అర్జునుడు కూడా తన ఇంద్రియాలతో వీళ్ళు నా నా దేహానికి బంధువులు. మనం కూడా మన ఇంద్రియాలను ఈ దేహ బంధుత్వం వల్ల ఇంద్రియాలు శోకిస్తూ ఉంటాయి, దుఃఖపడుతూ ఉంటాయి. ఎవరన్నా మన బంధుమిత్రులకు ఎవరన్నా అయిందంటే మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం, శోకిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. సో ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, సో ఈ విధంగా ఆయన ఇటువంటి దేహాలు మా బంధువులు, వాళ్ళని సంవరించిన తర్వాత మాకు ఒకవేళ స్వర్గ సంపత్తులు వచ్చిన తర్వాత శత్రురహిత రాజ్యాన్ని ఇచ్చిన ఈ ధరిత్రి మొత్తం మాకు ఇచ్చినా కూడా మాకెందుకో ఆనందం అనిపిస్తలేదు. మనకు కూడా ఒక్కొక్కసారి మనం చాలా ప్రేమించే వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. సపోజ్ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. సో భార్య లేకుంటే భర్త ఉండలేడు. ఆ భార్య అనుకోకుండా చనిపోయింది అనుకోండి, నేను అనుకుంటే నా జీవితం వేస్ట్. సేమ్ వైస్ వర్స, భర్త చనిపోతే భార్య అంటే నా జీవితం వేస్ట్, నేను బ్రతకను అది ఇది చాలా రోజులు దుఃఖిస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. సో ఇంకా చాలా డబ్బులు ఎన్నున్నాయి కానీ భర్చలేడు. అదే విధంగా వాళ్ళు లేకుండా మనకి ఇవన్నీ వచ్చినా కూడా మాకు లాభం లేదు, మేము సుఖాన్ని అనుభవించలేము అని చెప్పేసి భగవంతుడి ముందు ఈ యొక్క సందేహాన్ని, ఈ యొక్క అశాంతికి కారణాన్ని భగవంతుడి ముందు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా ఏమంటారంటే, అర్జునుడు తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణ భగవాను సాయం లేకుండా పరిష్కారము దొరికేటట్లుగా లేదు అని ఆయన నిశ్చయించుకున్నాడు. కాబట్టి నా సమస్యలకు భగవంతుడే పరిష్కారం చేయగలుగుతాడు. అంటే చూడండి, అర్జునుడు ఏ విధంగా అయితే భగవంతుని గురువుగా పరిష్కారము చేయగలుగుతాడు అని అంటున్నారో, ఇక్కడ మనం కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అది మేబీ భౌతిక సమస్యలు ఉండొచ్చు, ఆధ్యాత్మిక సమస్యలు. ఆధ్యాత్మిక అంటే భక్తిలో పురోగతి కొరకు, భౌతికంగా కూడా మనకు ఫ్యామిలీలో సమస్యలు రావచ్చు, ఫైనాన్షియల్ దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే మనం ప్రతిదానికి కూడా అది నేను అందరికీ మంచి చేస్తాను, నాకు ఇలా మా ఫ్యామిలీలో కూడా ఇలా ప్రాబ్లం అవుతుంది, లేకుంటే ఫైనాన్షియల్ గా నాకు ఇలా ఎందుకు అవుతుంది, లేకుంటే బంధుమిత్రులు ఎంతో ప్రేమిస్తాను, వాళ్ళకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తాను, నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం చాలా డిప్రెషన్ గురవుతూ ఉంటాం. చాలా మనము ఇంకా ఎవరితో మాట్లాడము, చాలా లోన్లీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఎవరితో మాట్లాడినా కూడా నాకు చెడే జరుగుతుంది, ఈ జీవితమే వ్యర్థము, ఈ జీవిత సమస్యలు నాకు ఒకదానిపైన ఒకటి అందరికి మంచి చేస్తున్నా చెడు జరుగుతూ ఉంది అని మనం చాలా బాధకు గురవుతూ ఉంటాం. మనం పాండవులను చూసుకుంటే చిన్నప్పటి నుంచి పాండవులకు వచ్చిన కష్టాలు మనకు వచ్చాయండి, రాలేదు. చిన్నతనాన్నే పాపం తండ్రిని కోల్పోతారు. ఇక్కడికి రాజ్యానికి వద్దామంటే రాజ్యం పరమ శత్రువులు వాళ్ళు. మరి అటువంటి శత్రుత్వంలో వాళ్ళు పెరుగుతారండి. సో చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎప్పుడు సంహరించాలని చూస్తూ ఉంటారు. ఇప్పటి కూడా వాళ్ళపైన కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. మరి మనకు అలాంటి సమస్యలు వచ్చే రాలేవు. అని వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ విధి రాతని నిందించట్లేదు, తర్వాత ఆ భగవంతుని కూడా నిందించట్లేదు కదా, ఆ భగవంతుడికే శరణాగతి పొందుతున్నాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలా, భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి మన యొక్క సమస్యలను వారికి తెలియపరిచి దానికి పరిష్కారాన్ని మనము కోరుకోవాలి. ఏ విధంగా వారికి శరణాగతి పొంది, లైక్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, మనం ఒక అడ్వకేట్ ని మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అడ్వకేట్ల దగ్గరికి వెళ్తాం. ఇతరులతో మనకు ఏదైనా పరిష్కారం కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో మనకు ఉన్నటువంటి గొడవలు ఏంటి అవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తేనే ఆయన మన తరఫు నుంచి వాదించి మనకు ఆ కేసుని గెలిపించగలుగుతాడు. అదేవిధంగా సంపూర్ణ శరణాగతి అక్కడ అంటే అడ్వకేట్ కి సంపూర్ణంగా చెప్పడం జరుగుతుంది, ఆయన వాదించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఆచార్యులకు సంపూర్ణ శరణాగతి పొందినప్పుడే మనకు ఆచార్యుడు మనని రక్షించగలుగుతాడు. ఈ విషయంలో చైతన్య మహాప్రభు చెప్తున్నారు, కృష్ణ భక్తి విజ్ఞానంలో ప్రవీణుడైన వ్యక్తి
తన సాంఘిక స్థితిలో పట్టింపు లేకుండా నిజమైన గురువు కాగలుగుతాడు. సాంఘిక స్థితి అంటే ఆయన ఎట్లనే ఉండని, ఏ వర్ణంలో జన్మించినా పర్వాలేదు, కానీ కృష్ణ చైతన్యంలో ఎక్స్‌పర్ట్ అయి ఉండాలా. దానికి చైతన్య చరితామృతంలో చెప్తున్నారు. కిబా విప్ర కిబాన్యాసి శూద్ర కేనే నయ యై కృష్ణ తత్వవేత్త సై గురు హయ. అంటే చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, కృష్ణ విజ్ఞానంలో మనిషి ఒకవేళ ప్రవీణుడైతే అతడు విప్రుడైనా, అంటే ఆ వేద జ్ఞాన పండితుడు లేదా హీన కులములో జన్మించినా కూడా, లేదా సన్యాసి అయిన పూర్ణుడా లేదా ప్రామాణికుడైన గురువు అవుతాడు. అంటే ఎటువంటి కులంలో జన్మించిన, వర్ణంలో జన్మించిన కృష్ణ చైతన్యంలో ప్రవీణుడైతే అతను గురువు అవ్వడానికి సర్వ అర్హతలు ఉంటాయి అతనికి. సో ఒకవేళ కృష్ణ చైతన్యం ప్రవీణుడు కాకపోతే అతను గురువు కాలేడు అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత అదే చైతన్య చరితామృతంలో ఇంకా చెప్తున్నారు. ఇది పద్మ పురాణంలో చెప్తున్నారు. షట్కర్మ నిపుణో విప్రో మంత్ర తంత్ర విశారద అవైష్ణవో గురు నస్యాద్ వైష్ణవ శపచో గురు. వేద జ్ఞానంలో అన్ని రంగాల్లో ప్రవీణుడైనటువంటి పండిత బ్రాహ్మణుడే వేదాలన్నిటిలో చాలా జ్ఞానంలో పండితుడు. ఒకవేళ అతను వైష్ణవుడు కానట్టయితే, కృష్ణ భక్తి విజ్ఞానంలో నిష్ణాతుడు కాకపోతే అతడు గురువు కావడానికి అనర్హుడు. చూడండి, భగవంతుడి శుద్ధ భక్తుడు మాత్రమే గురువు అయ్యే అవకాశం ఉంటుంది, అర్హత ఉంటుంది. మిగతా అతను ఏ కులంలోనో పుట్టండి, ఏ ఈయన కులంలో పుట్టినా పర్వాలేదు, కానీ భగవద్భక్తుడైతే మాత్రం అతనికి గురువయ్యే యోగ్యత ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నంటే, జన్మము, ముసలితనము, వ్యాధి, మరణం అనే సంసార క్లేశములు ధనము కూడబెట్టడం ద్వారా, ఆర్థిక అభివృద్ధి ద్వారా తొలగించబడవు. సో ఇవన్నీ కూడా అంటే మనకు నిజమైనటువంటి క్లేశాలు, అంటే ఒక మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి, జన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి క్లేశాలు 4 ఉంటాయి. 1 జన్మము, 2 మృత్యువు, 3 ముసలితనము, 4 వ్యాధులు. వీటి నుంచి తప్పించుకోవాలా. ఎలా తప్పించుకోవాలని ఆలోచించాలి ఒక మనిషి. కానీ నేను ధనాన్ని ఎలా కూడబెట్టాలి, పెద్ద ధనవంతుని ఎలా అవ్వాలి, పెద్ద పదవిని ఎలా అలంకరించాలి, వీటి గురించి ఒకవేళ ఆలోచిస్తే వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అతను ఈ 4 క్లేశాల నుంచి బయటపడలేడు. అలెగ్జాండర్ నుండి ప్రపంచం మొత్తం జయించాడు. ఇండియాకు వచ్చే ఆయన మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తాడు. చాలా చిన్న వయసులో ప్రపంచ సంపత్తిని గెలిచాడు. కానీ మార్గ మధ్యంలోనే ఆయన మృత్యువాతకు గురవుతాడు. ఆయనని ఏ ధనము కాపాడలేదు. ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ కూడా ఆయన రక్షించలేకపోయాడు. కాబట్టి ఆలోచించండి, మనం నిజంగా మానవ జన్మ సార్థకత చేసుకోవాలనుకుంటే జన్మము, ముసలితనము, వ్యాధి, మరణము నుంచి ఎలా మనం తప్పించుకోవాలి అనే ఆలోచనతో జీవించాలి. దానికే ఆలోచన మనకి ఇస్తున్నారు. అర్జునుడు భగవంతుడి శరణాగతి పొందాడు. మనం ఆ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, శరణాగత భక్తుడికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు జీవించి ఉండంగా నిజమైన సుఖాన్ని అనుభవించగలుగుతారు. మరణంతో వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతారు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, ఆర్థిక లౌకిక అభివృద్ధి కొరకు టెక్నాలజీ దాని వెంట పరిగెడతా ఉన్నాము. సో మనం క్రియేట్ చేసినటువంటి ఈ విమానాల ద్వారా భగవంతుడి లోకానికి వెళ్ళలేము, ఇతర ప్లానెట్లకు కూడా మనం వెళ్ళలేము. కేవలము అర్జున్ అంటున్నాడు, సో నేనున్న స్థితిలో నాకు ఎంత గొప్ప భోగాలను ఇచ్చినా, ఈవెన్ స్వర్గంలో ఉన్నటువంటి దేవతలకున్న సంపత్తిని, అటువంటి భోగాలను ఇచ్చినా కూడా నాకెందుకో కృష్ణ ఆనందము ఊహించుకున్నా కూడా నాకు ఆనందము కలగట్లేదు. కాబట్టి నేను మీకు ఇప్పుడు శరణాగత భక్తుని, శిష్యుణ్ణి. కాబట్టి దయచేసి నన్ను రక్షించండి, నన్ను ఆదుకోండి. అంతేకాకుండా అర్జునుడికి ఏం జ్ఞానం ఉందంటే, ఒకవేళ మేము భగవంతుడి లోకాలకు వెళ్ళినా అక్కడ అవి భోగలోకాలు, శాశ్వతంగా ఉండలేము. అదేమంటున్నాడు, క్షీణేయం పుణ్యం మర్త్యలోకం విశంతి. అక్కడ పుణ్యకర్మలు అయిపోగానే మళ్ళీ మనం మర్త్యలోకం, ఈ భూలోకానికి వచ్చి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ ఇటువంటి
కష్టాలు పడవలసిన అవసరం ఉంటుంది కనుక సో నా యొక్క ఈ శోకాన్ని శాశ్వతంగా దూరం చెయ్యండి. కాబట్టి నేను ఆ శాశ్వతంగా దుఃఖాన్ని, శోకాన్ని, మోహాన్ని దూరం చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. అంటే ఇక్కడ అర్జునుడి యొక్క చర్య ద్వారా మనం కూడా ఈ టెంపరరీ సుఖాల కొరకు, ఆనందం కొరకు వెంపర్లాడకుండా శాశ్వత ఆనందము, శాశ్వత సుఖం కొరకు మనం శాశ్వత సమస్యలేంటి? జన్మము, మృత్యువు, ముసలితనం, వ్యాధులు, ఈ శాశ్వత సమస్యల నుంచి మనం పరిష్కారం కోరుతూ ఆధ్యాత్మిక ఆచార్యుని సంప్రదించాలి. ఈ విషయాన్నే సంజయుడు చెప్తున్నారు. ఈ విధంగా అర్జునుడు భగవంతుడి ముందు తన సమస్యలను భగవత్ పాద పద్మాల చెంత సమర్పించి ఆయన ఏమని సంబోధిస్తున్నాడు ఇక్కడ ఫైనల్ గా? గోవింద, ఇంక నేను యుద్ధము చేయలేను, ఎందుకంటే చేసే స్థితిలో లేను, కాళ్ళు చేతులు వణుకుతా ఉన్నాయి, నా యొక్క ధనుర్బాణాలు జారిపోతా ఉన్నాయి. గోవిందాన్ని సంబోధించాడు. గోవింద అంటే నా ఇంద్రియాలు దుఃఖ సాగరంలో ఉన్నాయి, మీరు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవారు గోవింద. గో అంటే ఇంద్రియాలు, వింద అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. అదేవిధంగా గో అంటే ఆవులు, ఆవులకు ఇద్దరికి ఆనందాన్ని ఇచ్చేవాడు మీరు. కాబట్టి దయచేసి నా ఇంద్రియాలకు ఆనందాన్ని ఇవ్వండి అని వేడుకుంటున్నాడు. సో ఇక్కడ అర్జునుడు నేను యుద్ధము చేయబోవడం లేదని, ప్రత్యామ్నాయంగా అతడు నేను యుద్ధం చేయను, భిక్షాటన చేస్తాను అంటున్నాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం వల్ల ధృతరాష్ట్రుడు చాలా ఆనందపడ్డాడు. అరే, ఇంకా మా వాళ్ళు డిపెండ్ అవుతుంది అర్జునుడి మీద, అర్జునుడు భిక్షాటనకి వెళ్తున్నాడంటే చాలా సంతోషపడతా ఉన్నాడు. కానీ సంజయుడు ఏం చేశాడు? అలా భావించకండి మీరు, అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందాడు కాబట్టి అలా అన్నాడు. కానీ మళ్ళీ ఫైనల్ గా కృష్ణ నీ నిర్ణయము. ఎప్పుడైతే కృష్ణుడికి వెళ్ళి లేకపోతే జరిగేదేమో, కానీ ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొందాడో ధృతరాష్ట్రుడికి స్వల్ప సంతోషం. మళ్ళీ ఒకేసారి సంజయుడు ధృతరాష్ట్రుడిని నిరుత్సాహపరిచాడు. అలా అనుకోకండి, అర్జునుడు యుద్ధం నుంచి విరమింపడు. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడికి శరణాగతి పొందాడు. ఎవరైతే భగవంతుడికి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకు శరణాగతి పొందుతారో వాళ్ళ శోకము, దుఃఖానికి కారణమైనటువంటి వాటిని ఇమ్మీడియట్ గా దూరం చేస్తారు భగవంతుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. దీనికి ఒక చిన్న లీల చెప్తూ నేను ముగిస్తాను. పూర్వము ఒక శుద్ధ భక్తుడి గురించి, ఒక ఊరిలో భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకు పాపం సంతానం లేదు. సంతానం కొరకు ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కానీ కలగలేదు. సో ఈ ఊరికి ఒకసారి ఒక సన్యాసి రావడం జరుగుతుంది, సాధువు రావడం జరుగుతుంది. ఆ ఊర్లో వాళ్ళు ఆ సాధువుని సత్కరించి వాళ్ళకు ఒక ఆశ్రమం అది కట్టించి వాళ్ళ ఊర్లో ఉండమని చెప్తారు. అప్పుడు ఆ నోట ఈ నోట ఈ ఫ్యామిలీ వాళ్ళు విని, అరే ఆ సాధువు చాలా పవర్ఫుల్ ఉన్నాడు, చాలా ఉత్తమ భక్తులు అది అని తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చి ఆ సాధువుకు శరణాగతి పొంది, గురువు గారు మేము మిమ్మల్ని సేవించుకుంటూ మీ ఆశ్రమంలో సేవ చేసుకుంటే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అంటారు. ఓకే, గురువు గారు ఏముంది సేవ చేస్తా అంటే సేవ మహద్భాగ్యాన్ని కల్పిస్తారు. కొంతకాలం గురువు గారు వాళ్ళ సేవతో ప్రసన్నమైన తర్వాత వాళ్ళకు అడుగుతారు, మీకేమన్నా కోరిక ఉంటే కోరండి అంటే అప్పుడు వాళ్ళు అంటారు, గురువు గారు మాకు మీ దగ్గర దీక్ష తీసుకొని అదే విధంగా మేము సేవ చేస్తున్నట్టుగా మాకు ఒక సంతానాన్ని ప్రసాదించండి అంటారు. ఓకే, గురువు గారు అంటారు, ఓకే, చాలా ప్రసన్నం అవుతాడు. గురువు గారు మీకు దీక్ష ఇస్తాను, కానీ నాకు దీక్ష ఇచ్చిన తర్వాత గురు దక్షిణ లాగా ఒకటి ఇవ్వాలి. చెప్పండి గురుగారు, మీరు ఏది అడుగుతా అది ఇస్తాం. మీరు 2 కోరికలు, దీక్ష అడిగారు, సంతానం. దీక్ష ఇస్తాను, సంతానం ఇస్తాను. నేను ఒకటి అడుగుతున్నాను వరదానం. ఏంటి గురువు గారు అంటే, మీకు సంతానం కలుగుతుంది, ఆ సంతానం కలగంగానే ఇమ్మీడియట్ గా ఆ శిశువుని తీసుకొచ్చి నాకు ఇవ్వాలా. వాళ్ళు చాలా సంతోషపడతారు. అరే చాలా బాగుంది, గురువుగారి ఆధ్వర్యంలో మా శిశువు పెరుగుతా అంటే మేము కూడా గురువు గారి యొక్క ఆశ్రమం సేవ చేస్తున్నాం. ఓకే గురువు గారు అంటారు. సో అన్న ప్రకారమే ఆ ఫ్యామిలీ, ఆ మాతాజీకి గర్భం వస్తుంది. తర్వాత సో ఆ గర్భస్థ శిశువుతోనే చాలా సేవ చేస్తూ ఉంటుంది. డెలివరీ సమయం రానే వస్తుంది. గురువుగారు చెప్తారు, డెలివరీ కాగానే ఇమీడియట్ గా తీసుకొని ఇచ్చి ఇవ్వాలని చెప్తారు. అప్పుడు వాళ్ళు అన్న ప్రకారం తీసుకొచ్చి ఇస్తారు. అంటే చూడండి ఎలా ఉంటుంది, భగవంతుడు ఎలా రక్షిస్తాడు, భగవంతుడు శుద్ధ భక్తుడు ఎలా రక్షిస్తాడు, మన కర్మ నుంచి కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు రక్షిస్తాడు. మనం సంపూర్ణ శరణాగతి పొందితే అనేది ఇక్కడ చాలా అద్భుతమైన లీల అన్నట్టు.
తీసుకొచ్చి ఇవ్వగానే ఆ గురువుగారు ఏం చేస్తారంటే వాళ్ళ ఆశ్రమంలో ఒక గుంత తవ్విచ్చేసి ఆ అప్పుడే పుట్టినటువంటి శిశువుని ఆ గుంతలో వేసేసి పూజ చేస్తాడు. అప్పుడు ఆ తండ్రి చాలా రోధిస్తారు. అరే, అప్పుడే పుట్టినటువంటి పాలు కూడా ఇవ్వలేదు, అప్పుడే పుట్టిన శిశువుని గురువుగారు అలా పూజ చేశారు అని బాధతో వెళ్ళిపోతారు. కొంతకాలం టెంపుల్ కు రారు, సేవకు రారు, బాధలో ఉంటారు వాళ్ళు కూడా. అర్జునుడు ఎలా బాధలు ఉండడం, ఎందుకంటే అర్జునుడు చనిపోతే ఎలా ఉంటది, వాళ్ళైతే వాళ్ళ శిశువు చనిపోయాడు బాధతో ఉంటే మళ్ళీ గురువు గారు వేరే వాళ్ళతో చెప్పించి మళ్ళీ రమ్మంటే సరే కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ కొంతకాలం తర్వాత వాళ్ళు మళ్ళీ సంతానం కావాలని కోరుకుంటే ఓకే, సరే సంతానం కలుగుతుంది కానీ నాకు తెచ్చియండి అంటారు. సరే అని చెప్పేసి మళ్ళీ సంతానం ఇవ్వగానే మళ్ళీ తీసుకొస్తారు. ఆ రెండో శిశువును కూడా గురువు గారు మళ్ళీ ఒక గోతి తవ్వించి పూడ్చి పెట్టేస్తారు అన్నట్టు. చాలా దుఃఖం. ఇంకా వాళ్ళకి అనుకుంటారు, ఈ సంతానం వద్దు, ఈ గురువు గారు వద్దు, ఈ మందిరం వద్దు, మనం ఏదో ఎక్కడో మనకు తోచిన సేవని భక్తిని చేసుకుంటా ఉందామని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రారు ఇంకా. అప్పుడు కొంతకాలం తర్వాత గురువు గారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు రావడం లేదు అది ఇది అంటే గురువు గారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. ఇంత సేవ చేస్తే మా గురువు గారు ఇంత అన్యాయం చేశారు అది ఇది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. గురువు గారు అప్పుడు చెప్తారు, లేదు లేదు ఇప్పుడు రండి, ఇప్పుడు మీకు ఎటువంటి అన్యాయం జరగదో, మీకు చాలా మంచి జరుగుతుంది అని చాలా నచ్చ చెప్పి ఈసారి కూడా మీ కుమారుడు ఖచ్చితంగా పుడతాడు, ఈసారి తెచ్చియండి, ఎటువంటి మీకు అఘాయిత్యం జరగదు అంటారు. సరే అని గురువుగారు సొంతంగా మాట ఇచ్చారు కాబట్టి వస్తారు. మళ్ళీ సంతానం కలుగుతుంది కానీ తెచ్చిమ్మన్నారు. సో ఆ కుమారుని తెచ్చిస్తే ఆ ఇద్దరు, పెద్ద కుమారుడు రెండవ కుమారుడి మధ్యలో ఇతని పెట్టేసి తన చేతిలో నీళ్ళు తీసుకొని మంత్రోచ్చరణ చేసి అలా చల్లడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటారంట. పెద్దవాడు అంటున్నాడు రెండవని, ఎరా తమ్ముడు, ఎందుకు నువ్వు వీడి గర్భాన పుట్టావంటే వాడు అంటాడంట, లాస్ట్ ఫలానా లైఫ్ లో నన్ను వీడు చాలా హింసించాడు, నేను వీడికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తే నాకు చాలా ద్రోహం చేశాడు, ఆ ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వీడి శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి వచ్చాను అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరికి భార్యాభర్తలు మతిపోయినట్టు అయిపోతుంది. అప్పుడు ఆ రెండోవాడు పెద్దవాడిని అడుగుతాడు, నీవెందుకు జన్మించావు మరి ఇతనికి అంటే అప్పుడు అంటాడు, వీడు పాస్ట్ లైఫ్ లో నేను నేను వీడిద్దరం అన్నాతమ్ముళ్ళం ఉంటే నేను చిన్నవాడిని, వీడు నాకంటే పెద్దవాడు, నన్ను మా నాన్న వీడి పెద్దవాడని అన్ని చెప్తే నన్ను మొత్తం సర్వనాశనం చేశాడు, నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఎంతో చాలా దుర్భర స్థితికి గురి చేశాడు. అప్పుడే నేను కక్ష కట్టని నేను మళ్ళీ జన్మెత్తి వీటితో ప్రతీకారం తీర్చుకుంటాను. కానీ వీడి అదృష్టం బాగుండి ఇంత ఉత్తమమైనటువంటి గురువుగారి యొక్క శరణాగతి పొందాడు, బతికి బయటపడ్డాడు, మనని ఆ గురువుగారు మనని పొందబెట్టాడు, వీని రక్షించాడు అనుకుంటాడు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి, తమ్ముడు నువ్వెందుకు జన్మెత్తావంటే, సో నాకు లాస్ట్ లైఫ్ లో పలానా లైఫ్ లో చాలా నేను అనాథనుండే, చాలా దుర్భర పరిస్థితిలో ఉండే అటువంటి వాడిని చాలా చేరదీసి చాలా సహాయ సహకారాలు అందించాడు. దానికి అప్పుడే అనుకున్నాను, అప్పుడు నాకు అవకాశం రాలేదు ఇతనికి తిరిగి సేవ చేద్దామంటే, సో మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను ఇతనికి ఖచ్చితంగా రుణం తీర్చుకుంటా అనుకున్నాను, ఈ జన్మలో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ గురువు గారి పాదాల మీద పడి కన్నీళ్లతో పాదాలను అభిషేకం చేసి సో క్షమించమని వేడుకుంటా ఉంటారు. ఈ విధంగా ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, అర్జునుడు తన సందేహాలను నివృత్తి చేయమని భగవంతుని వేడుకుంటున్నాడు. రేపు మనము ఆ భగవంతుడి యొక్క వచనామృతం ద్వారా అర్జునుడికి పరమశాంతిని ఏ విధంగా కల్పిస్తాడండి రేపు చూద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.